హలో అందరికీ. ఇప్పుడు నేను చూపిస్తున్నది సౌత్ కొరియాలో మేమున్న ప్లేస్లో నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాము. యాసో ఎక్స్పో ఇక్కడ వచ్చిందని మేమున్న హోటల్లోనే వాళ్ళు మనకు మార్నింగ్ కావాల్సిన డిన్నర్ టిఫిన్ మొత్తము వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తారు. చాలా ఐటమ్స్ పెట్టినారు. చాలా ఐటమ్స్లోన నేను చాలా తిన్నాను. అంతా మనం ఇండియాలో తినేది కాసాకు, ఏదేదో లెట్యూసు, అన్నీ ఎక్కువ ఆకులు అండ్ అన్నము తిన్నాను. వెజిటేరియన్ నేను. ఈరోజు చికెన్ తిన్నాను కాబట్టి ఆ రోజు చికెన్ తినను నేను, అందుకని అంత వెజిటేరియనే కాబట్టి అన్ని వెజిటేరియనే తిన్నాను. చాలా బాగుంది, చాలా టేస్ట్గా కూడా ఉంది అది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఇంకా వాళ్ళు ఏమేమి పెట్టినారు ఏమి అనేదానికి అదంతా కాసాకు కర్రీ తిన్నాను. ఫస్ట్ టైం, ఇంతవరకు నేను ఎప్పుడూ తినలేదు కాసాకు, ఫస్ట్ టైం తిన్నాను. కానీ కొరియా వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఫుడ్ ఐటమ్స్ బాగా రెస్పెక్ట్ కానీ అన్నీ బాగానే ఉంటాయి. నాకైతే ఈ ఫుడ్ చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ కించి ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ పీపుల్ మొత్తము, ఇండియన్ పీపుల్ అందరూ తింటారు. కించి అంటే ఆల్మోస్ట్ ఆల్ కొరియా పీపుల్కి, ఇండియా పీపుల్ కొంచెం ఫేవరెట్ అయిపోయింది. కించి అంటే ఏంటంటే మనము ఇండియాలో ఊరగాయ చేసుకుంటాం, అదే విధంగానే వీళ్ళు వెజిటేబుల్స్తో అప్పుడు పచ్చిగా ఉంటాయి వీటిని కొంచెం మసాలాలు కలిపి అట్లే పెట్టేసి ఇంకా అలాగే బాటిల్లో వేసి ఎక్కువ వీళ్ళు క్యాబేజు, ఇది వచ్చింది పంకిన్తో చాలా ఐటమ్స్ చేసినారు వీళ్ళు కొరియన్స్. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్తో చేసినట్టు ఎక్కువగా తింటారు. అంతా డ్రై ఫ్రూట్స్. ఇది పంకిన్ హల్వా. ఈ పంకిన్ హల్వాలకు సంబంధించినవి ఇవి. అవి నేమ్స్ ఏమేమో నాకు తెలియదు నాకైతే. ఇది వచ్చింది సముద్రం పాచి. ఇది వచ్చింది చిన్న చేపలు అండ్ శనగ్గింజలు. ఇవి వచ్చింది కలుపులు. ఇది వచ్చింది ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ. అవి వచ్చింది ఇదేదో వాటర్ వేసి కొద్దిగా పెట్టేసి తింటారు. ఇది వచ్చింది కిమ్చి ముల్లంగాకుతో చేసింటారు దీన్ని. అది ముల్లంగాకు. క్యాబేజ్ కిమ్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే నాకైతే ఇది చాలా ఇష్టము. ఈ కిమ్చి వచ్చింది. అవి ఇంకా కర్రీస్, కొరియా వాళ్ళు ఎక్కువగా తినే కర్రీస్ డ్రై ఫ్రూట్స్తో చేసింటారు. ఎండు చేపలు అన్నీ ఉన్నాయి. ఇది వచ్చింది రైస్ ఎంతన్నా పెట్టుకోవచ్చు. అక్కడ ఉండే కర్రీలు యూజ్ చేసుకుంటూ ఆ రైస్ తినల్లా తీసుకొని, ఇక్కడున్న ప్లేట్లు తీసుకొని మనకు కావాల్సినట్టు మనమే సర్వ్ చేసుకోవాలా. మనకు ఎవరు పెట్టే వాళ్ళు ఉండరు. మనకేం కావాలో అక్కడ చూసుకుంటే మనమే తినాల్సి ఉంటుంది. మనకు ఎవరు చెప్పరు ఇది అని. అక్కడ నేమ్స్ ఉంటాయి, ఆ నేమ్స్ని బట్టి మనం తినాల్సి ఉంటుంది. మనకు కావాల్సినట్టు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంత ఫ్రైడ్ రైస్లు. ఇది నత్తలతో చేసిన రైసు. నత్తలు ఎగ్గు మిక్స్ చేసేసి రైస్ చేసింటారు రైసు. ఇది వచ్చిందేనా పన్నీర్ ఫ్రై, పన్నీర్ కర్రీ. పన్నీర్ కానీ కొరియన్స్ ఎక్కువగా తింటారు. అంటే పన్నీర్ అంటే పాల పన్నీర్గా సోయా పన్నీరు. ఇది వచ్చిందేనా న్యూడిల్స్. రైస్తో చేస్తారు ఈ నూడిల్స్. రైస్తో చేసిన నూడిల్స్ అవి చాలా టేస్టీగా ఉంటాయి. వెజిటేరియను బాగుంటుంది టేస్ట్ మాత్రానికి. నూడిల్స్ అండ్ దాంట్లోకి మిక్సింగ్ కొన్ని సోయా బీన్స్ నారు మాదిరిగా ఉంటుంది, అవి వేసి మిక్స్ చేసి. ఎక్కువ కొరియన్స్ హాఫ్ బాయిలింగే, అన్నీ హాఫ్ బాయిల్ చేసి పెట్టేసింటారు. వచ్చింది రైస్ క్యారెట్ మిక్స్ చేసి చిన్నపిల్లలకి. ఇది ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు కదా తినేదానికి వాళ్ళకి. ఇవి వచ్చింది వాటర్ కప్స్. ఇంత డెకరేషన్ చేసినారు బాగా. మనం ఎంత కావాలంటే మనమే పెట్టుకొని తినల్లా. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవి పొటాటో చిప్స్. ఇది వచ్చింది కాలీఫ్లవర్ ఫ్రై వచ్చింది, కొద్దిగానే ఉంది. వచ్చింది బీఫ్ పోర్క్ మిక్స్ చేసేసిన సూపు, మష్రూమ్ సూపు. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అంటే ఇండియాలో చేసుకునే మాదిరిగానే ఉంది. ఇది బీఫ్ అండ్ బన్నులో పెట్టి ఆ విధంగా చేసేసినారు. అవంతా అంతా కొరియన్స్ తినేటివి. వీటి నేమ్ చాలా వరకు నాకైతే తెలియదు. మీరు ఎవరైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇవి వచ్చిందేనా పొటాటో చేసిన నెగ్గెట్స్ డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత వచ్చింది ఆయిల్లో వచ్చింది బాయిల్ చేసి వేర్లు. అవి వచ్చిందేనా కేక్స్. ఇవంతా పచ్చివి, ఆకులు అలుములు అంతా ఉన్నాయి తినేదానికి. ఎక్కువ ఆకులు పచ్చివే తింటారు కొరియన్స్. ఆ సూపులు అద్దుకొని ఆకులు తినేస్తారు. ఇక్కడ వచ్చింది కేక్స్ ఎంతన్నా తినచ్చు, ఎన్నైనా తినచ్చు కేక్స్. ఎక్కువ ఫ్రూట్స్తో చేసిన కేక్సే ఉన్నాయి. ఎక్కువ వచ్చింది టీ, మిల్క్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బనానాలు కట్ చేసినారు, స్ట్రాబెర్రీలు, మామిడికాయ కానీ ఉంది. వచ్చింది ఇవంతా డ్రై ఫ్రూట్స్, మామిడి పప్పు, ద్రాక్ష, ఎండు ఖర్జూరపం,
ఫైనలీ ఇది వచ్చిందేనా క్యాబేజు, అది కాసాకు, క్యాబేజు కాసాకు వచ్చింది. మా పాప కోసం తీసుకుంటున్నాను. కొన్ని వేసి వేడిగా ఉంటాయి ఆ పాలు, మా పాప కోసం తీసుకున్నాను. చాలా ఐటమ్స్ ఉన్నాయి, తినాలనుకుంటే చాలా చాలా ఫ్రూట్స్ బ్లూబెర్రీస్ వాటర్లో వచ్చింది, లైట్గా బాయిల్ చేసి పెట్టేసినారు. బ్లూబెర్రీస్ అవంతా పొడులు అవంతా వచ్చింది. కేక్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. కానీ మనం ఇది ఎక్కువ చూస్తే తినలేం కాబట్టి అలాగే ఉండిపోయినాయి. అవి చాలా ఉన్నాయి. నేనైతే చూసి అన్నీ చూసుకుంటా గమ్మున మిల్క్, ఇవి మిల్క్ పిల్లోలకి పాడు ఉంటాయి అక్కడ వచ్చింది. పిల్లలకి కావాల్సినవి అన్ని ఐటమ్స్. వాటి పేరు పిల్లల కోసము పాలల్లో వేసుకొని తింటారు. పిల్లలు ఎక్కువగా కొరియా పిల్లలు ఇండియాలో కానీ చాలా వరకు దొరుకుతాయి కదా. ప్లీజ్ ఇలాంటి వీడియోలు నేను అవి చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. చూసే కొద్దీ ఇంకా చూద్దాం అనిపించేట్టుగా ఉన్నాయి ఐటమ్స్. కానీ మనం ఎక్కువ తినలేం కాబట్టి నేనైతే నాకు కావాల్సినటువన్నీ తెచ్చుకున్నాను. దాని కూర్చొని తింటా ఉన్నాను. చాలా ఐటమ్స్లో అర్థంగానే తినలేకపోయినాము, ఎందుకంటే అవి చూసి తినలేకపోయినాను. మా పాపకి కావాల్సినటువన్నీ మా హస్బెండ్ తెచ్చిస్తా అన్నాడు. కానీ ఎక్కువగా తింటాం అనుకుంటాం కానీ ఏమీ తినలేము. ఐటమ్స్ చూసి చాలా హ్యాపీగా ఉన్నింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఐటమ్స్ అన్నీ. ఇది అందులో ఫ్రీగా పెట్టడం చాలా బాగుంది. హోటల్లో ఉన్న దానికి మార్నింగు అందరికీ ఫ్రీగానే పెట్టినారు ఈ ఫుడ్డు. మీరు ఎవరైనా ఈ ఫుడ్ని తిన్నా చూసినా నాకు కామెంట్ చేయండి.